శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ జీవితంతో లాటరీ. రచన వడ్లమన్నాటి గంగాధర్ గారు. గలం జయశ్రీ. ఇక కథలోకి వెళితే, అబ్బా ఎన్నిసార్లు చేసినా వీడి ఫోన్ బిజీ వస్తోందే అనుకుంటూ మరోసారి ఫోన్ చేశాడు సుబ్బారావు. ఫోన్ రింగ్ అయింది. అతని మొహం షైన్ అయింది. అవతలి వ్యక్తి ఫోన్ ఎత్తుతూనే, ఇహిహి చూశాను, ఈసారి కూడా నీకేం రాలేదు చెప్పాడు. అస్తమాను ఇదే చెప్తావా అని సుబ్బారావు ఇంకేదో చెప్తుండగానే ఫోన్ కట్టయింది. ఛ నా దురదృష్టం దోసకాయంతుంటే అదృష్టం ఆ కాకరకాయంతున్నట్టుంది. అయినా ఆ శేఖరంలాగా అందరూ ఉన్నపలంగా అదృష్టవంతులు కాలేరు. రాతుండాలి. లేకపోతే నాతో కలిసి చిన్న చిన్న పెయింటింగ్ పనులని జాయింట్గా చేసేవాడు కాస్త 10 కోట్ల లాటరీ తగిలి జైంట్లా ఎదిగి కోటీశ్వరుడైపోయాడు. 5 స్టార్ హోటల్ లాంటి ఇల్లు కట్టాడు. ఫిలిం స్టార్లు తిరిగే కార్లు కొన్నాడు. నేను వాడితో పాటే బోలెడు లాటరీ టిక్కెట్లు కొన్నాను, కొంటున్నాను కూడా. ఆ మాటకు వస్తే వాడికి లాటరీ టికెట్ కొనమని సలహా ఇచ్చి చచ్చిందే నేను. ఆ కడుపు మంటతోనే వాడి ఇంటి గృహప్రవేశానికి వెళ్ళినా భోజనం చేయకుండా వచ్చేశాను. కానీ మనసు మాత్రం అక్కడే ఉండిపోయింది. భోజనం మీద అనుకునేవు మట్టి బుర్ర, ఆ భవంతి మీద అంటూ పక్కకి చూసి, తింటున్నావా వింటున్నావా అడిగాడు అతని భార్య లక్ష్మమ్మతో. చెగోడీలు తింటూ వింటున్నాను అని ఆమంటుండగానే ఫోన్ వచ్చింది. ఆమె ఫోన్ వైపు చూస్తూనే చిన్న నవ్వుతో, 100 ఏళ్ళు మన శేఖరన్నయ్యే ఫోన్ చేశాడు, ఇదిగోండి అంటూ ఆ ఫోన్ సుబ్బారావుకు అందించింది. లోన మంటగా ఉన్నా పైకి చల్లగా, ఆ శేఖరం ఎలా ఉన్నావు అడిగాడు సుబ్బారావు. అంతా ఓకేరా, అయితే కాశీ దర్శించి ఇవాళే వచ్చాను. 2 రోజుల్లో అయోధ్య వెళ్తాం. నిన్ను చూడాలనిపించింది. ఓసారి ఏదైనా పెయింటింగ్ కొనే పని మీద గట్రా ఇటువైపు వస్తే మా ఇంటికి రా. అలాగే లక్ష్మిని కూడా తీసుకురా చెప్పాడాయన. సరేరా తప్పకుండా అని ఫోన్ పెట్టేశాడు సుబ్బారావు. మరుసటి రోజు సుబ్బారావు సతీ సమేతంగా శేఖరం ఇంటికి వెళ్ళాడు. శేఖరం కుశల ప్రశ్నలవి అడిగాడు. ఇంతలో పని మనిషి వచ్చి సుబ్బారావుకి, అతని భార్య లక్ష్మమ్మకి కూల్ డ్రింకులు, తినడానికి కొన్ని బిస్కెట్లు తెచ్చిచ్చింది. ఆ బిస్కెట్లు తీసుకున్న సుబ్బారావు, ఒకప్పుడు వీడికి నేను టీ బిస్కెట్లు కొనిచ్చేవాణ్ణి. అలాంటిది వీడి పని మనిషితో నాకు బిస్కెట్లు ఇప్పిస్తున్నాడు. అయినా ఎంతకాలం నాకు లాటరీ రాని, అప్పుడు వీడి మొహాన గోల్డ్ బిస్కెట్లు పడేస్తా అనుకున్నాడు మనసులో. బిస్కెట్లు పరాపరా నవ్వులుతూ పరాక్క ఆలోచిస్తున్న శేఖర్ వైపు దీర్ఘంగా చూసి, ఏంటలా ఉన్నావు అడిగాడు అనుమానంగా. ఏం చెప్పమంటావు సుబ్బారావు, ఇదివరకు జీవితమే బాగుందనిపిస్తోంది. ఈ దిక్కుమాల లాటరీ వచ్చాక అన్నీ సమస్యలే. లాటరీ వస్తే సమస్య, హాస్యం కాకపోతే అన్నాడు సుబ్బారావు. మరేమనుకున్నావు, లాటరీ వచ్చాక సౌకర్యాలు పెరిగాయి. ఇంట్లో పని మనుషులు అన్నీ చేతి దగ్గరికే అందిస్తున్నారు. దాంతో సంవత్సర కాలంగా మా ఆవిడ ఏ పని చేయకుండా ఇంట్లో సున్నుండలా ఉండిపోయి ఎన్నో మొండి ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంది. ఇప్పుడు రోజు గుప్పెడు మాత్రలు మింగుతూ హాస్పిటల్కి ఇంటికి అప్ అండ్ డౌన్ చేస్తోంది. ఇక నా కొడుకు ఒక్కసారే అంత ఆస్తి రావడంతో చదువుపై శ్రద్ధకి శ్రద్ధాంజలి గడించాడు. జల్సాలు, ఫ్రెండ్స్తో తిరుగులలో ముందుండడంతో చదువులో బాగా వెనకబడిపోయాడు. చేసేది లేక పేమెంట్ సీట్ కొని ఎంబీబీఎస్లో జాయిన్ చేశాను. అయినా తీరుమారలేదు. వాడు ఆ చదువు పూర్తి చేస్తాడనే నమ్మకం నశించిపోయింది. మరోపక్క బంధువులంతా మాకేం పెట్టలేదు చేయలేదు అంటూ నన్ను వాడిగా వేడిగా ఆడిపోసుకుంటున్నారు. మా ఆవిడ కొడుకు నన్ను బ్రతికుండగానే బాయిల్ చేసుకు తినేస్తున్నారు. ఇలా చుట్టాలు స్నేహితులు తగ్గిపోయారు. ఒక్కసారే ఎవరో మంత్రం వేసినట్టు జీవితం యాంత్రికమైపోయింది. ఏదో సాధించాలి అనే తపన కాస్త టపా కట్టింది చెప్పాడు శేఖర్. తర్వాత కొద్దిసేపటికి శేఖరం దగ్గర సెలవు తీసుకొని భార్యతో ఇంటికి తిరిగి వచ్చేస్తున్న సుబ్బారావుని ఒక షాప్ వాడు చూసి, లాటరీ టికెట్ కొనకుండా వెళ్ళిపోతున్నావు, మర్చిపోయావా అడిగాడు. అతని వైపు అసహనంగా చూసిన సుబ్బారావు జేబులో ఉన్న లాటరీ టికెట్లు చించి పక్కన పడేశాడు. తర్వాత, లక్ష్మి నువ్వు బస్ ఎక్కి ఇంటికి వెళ్ళు, నేనిక్కడ ఓ ఓనర్ గారితో మాట్లాడొచ్చేస్తాను చెప్పి ఆమెను బస్ స్టాప్లో దిగబెట్టి వెళ్ళిపోయాడు.
అతను వెళ్ళడం ఆలస్యం అన్నట్టు శేఖరానికి ఫోన్ చేసి, సారీ అన్నయ్య, ఆయనకు రోజురోజుకి లాటరీ పిచ్చి పెచ్చు పెరిగిపోతోంది. నీకు లాటరీ వచ్చినప్పటి నుండి ఆ పిచ్చి 10 ఇంతలు ముద్రిపోయింది. కష్టపడి సంపాదించిందే కాక అప్పు చేసి మరీ లాటరీ టికెట్లు కొని తప్పు చేస్తున్నారు. ఇలా అయితే ఇల్లు గుల్లై రోడ్డున పడతాం. అందుకే నిన్నలా చెప్పమన్నానన్నయ్యా చెప్పిందామె. సారీ అవసరం లేదమ్మా, ఎందుకంటే నేను చెప్పింది పూర్తి అబద్ధం కాదు చెప్పి ఫోన్ పెట్టేశాడాయన. ఆలోచనలో పడింది లక్ష్మి. ఇంతటితో జయశ్రీ వినిపించిన వడ్లమన్నాటి గంగాధర్ గారి కథ జీవితంతో లాటరీ సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.